ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఎక్కడ బస్సు వెళ్లకుండా కనీసం కదలకుండా సమ్మె నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 డిపోలు దాదాపుగా 3400 బస్సులు 6000 మంది కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు. ఈ స్ట్రైక్ చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రధాన ప్రతిపాదన మా విలీన ప్రక్రియతో పాటు మా హక్కుల సంగతి ఏందని కార్మికులు చెబుతున్నారు. మనతో పాటు కార్మికులు ఉన్నారు, మాట్లాడిద్దాం. చూపించచ్చు. దీనికంటే ముందుగా మనం బస్ డిపో వద్ద పరిస్థితి చూపెడుతున్నాం. బస్సులు డిపోకే పరిమితమైనవి. దాని తర్వాత ఇటు ఆర్టీసీ కార్మికులు గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ 5:30 నుండి కొనసాగుతుంది. 5:30 నుండి కొనసాగుతున్న ప్రక్రియ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్తో పాటు బైన్సా డిపోల్లో ఇప్పటికే బస్సులు బయటికి వెళ్లకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారంటే ఎంత సీరియస్గా తీసుకున్నారో మనకు అర్థమవుతుంది. మా సంఘాల పరిస్థితి, ట్రేడ్ యూనియన్ల పరిస్థితి ఏంటి, దీంతో పాటు విలీన ప్రక్రియతో పాటు మా జీతాల పరిస్థితి, మా హక్కుల పరిస్థితి ఏంటని కార్మికులు చెబుతున్నారు. మనతో పాటు కార్మికులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఈరోజు నిన్న సాయంత్రం జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి మొండి చేయి చూపించారు గవర్నమెంట్. ఆయన గద్దెనెక్కక ముందు ఒక మాట మాట్లాడిండు, గద్దెనెక్కినాక ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు ఆర్టీసీలను నేను రాగానే కడుపులో పెట్టుకుంటా, వాళ్ళను మంచిగా చూస్తా, వాళ్ళని వెంటనే అదే యూనియన్లను ప్రొవైడ్ చేస్తా, గవర్నమెంట్లో విలీనం చేస్తా, ఇదని అన్నీ కల్లిబొల్లి మాటలు చెప్పారు ముఖ్యమంత్రి గారు. తీరా ఎక్కిన తర్వాత 2.5 సంవత్సరాలు గడిచిపోయినా కానీ వాళ్ళు దప్పాలుగా నాయకులు ఎన్నోసార్లు వారిని కలిసి మెమోరాండాలు ఇచ్చినా కానీ ఎలాంటి స్పందన లేదు వారి దగ్గర. ఎందుకంటే కార్మికులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు అంటే ఆర్టీసీ కార్మికులు ఇవాళ వాళ్ళే సకల జన సమ్మె సక్సెస్ అయింది. దానివల్ల ఎవరి వల్ల అంటే ఆర్టీసీ కార్మికులు ఏ రోజైతే బస్సు ఆపినరో దానివల్లనే సకల జన సమ్మె సాకారమైంది తప్ప ఏ బయట వాళ్ళు కానీ ఎవరు కానీ చేస్తే ఫస్ట్ బస్సు ఆగితేనే ఏదైనా కానీ అన్నీ జరుగుతాయి. ఇవాళ అదే బస్సు ఆగినా కానీ మన ముఖ్యమంత్రి గారు మరి మా మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. వారే ఇచ్చిన మాటను వారే నిలబెట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇలా మాకేం కొంతమ్మ కోరికలు లేవు, మాకు కొత్తగా కావాలని మేమేం కోరుకుంటలేము. వారు చెప్పినవి మాకు రావాల్సినవి అడుగుతూ ఉన్నాం తప్ప వేరే కొత్త కోరికలు ఏం లేవు. ఇంకొకటి, అక్కడ జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు జగన్ గారు వాళ్ళని వెంటనే విలీనం చేశారు. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు గెజిట్ దాకా తీసుకొచ్చి గెజిట్ కాడ వదిలిపెట్టేసారు. తీరా మన ముఖ్యమంత్రి గారు మారిపోయారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా ఏమైనా చేస్తాడా, రాగానే చేస్తా అన్నాడు. అది గెజిట్ దాకా వచ్చిందా అని ఏం లేదు, ఒక సంతకం పెట్టుకుంటే అయిపోతుంది. ఇదే అమ్మ గవర్నమెంట్ విలీనం చేస్తా అని ఇంతవరకు కూడా కాలయాపన చేస్తూ అదేదో మూలిగా నాటకం మీద తాటిపండు పడ్డట్టు అవుతూ ఉన్నది. మాకు పక్కోడికేమో మంచి లైఫ్ ఏర్పడుతూ ఉన్నది, మాకు ఎలాంటి లైఫ్ లేదు. కానీ ఎందుకో మరి మా మీద ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నాడని అర్థం కాకుంటున్నది. ఇకనైనా కానీ ముఖ్యమంత్రి గారు మా ఆర్టీసీ వాళ్ళని గుర్తించి వెంటనే విలీనం చేయాలని వారికి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఏంటంటే మీరు విలీన ప్రక్రియతో పాటు మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏమున్నాయి, మాకు ఎలాంటి ఏం లేవు. మా డిమాండ్స్ యూనియన్స్ని ప్రొవైడ్ చేయాలి, మాకు రావాల్సిన పే స్కేల్ ఏదైతే ఉన్నదో 2 పే స్కేల్ ఇవ్వాలి, అది చేయాలా, విలీనం చేయాలా, ఈ 3 డిమాండ్లు. ఇంకొకటి, ఇవాళ ఒకప్పుడు ఉండే మనకు ప్రైవేటు కొన్ని రూట్లు కొందరికి ఇచ్చారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అదే స్థితిని తీసుకొస్తా ఉన్నాడు. దానివల్ల ఏమవుతుంది కదా అంటే చిన్న సన్నకారు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడేది. ఎందుకంటే ప్రైవేట్ వానికి ఒకసారి ఛాన్స్ ఇస్తే వాడు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకొని పెంచుతూ పోతూ ఉంటే మధ్యతరగతి వాడు బతకలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ జేబీఎం అయినా కానీ ఈవీఎం అయినా కానీ అలాంటి సంస్థలను ఆర్టీసీలకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కాదు. కానీ వారే ఇలాంటి పనులు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి మేము పోయి? దీనివల్ల ఏమవుతుంది, రేపు ఆర్టీసీ మనగడ దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇవాళ ఒకప్పుడు 50,000 మంది ఉరకది, ఇవాళ 30,000 మందికి వచ్చిర్రు. ఆ 30,000 మంది కూడా పోతే వారు రూట్లను అమ్ముకునే పరిస్థితి. అప్పుడు ఏమవుతుంది కదా అంటే సామాన్యుడు నడ్డి విరిగిపోతుంది. సామాన్యుడు ఎటు బయటకు వెళ్ళి తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు గుర్తిస్తలేరా, మరి వారికి ఎవరు సలహాదారులు ఎవరు చెప్తలేరా? దీనివల్ల వారి ప్రభుత్వానికే నష్టం తప్ప
జనాలకు కాదు. రేపు జనాలు తలుచుకుంటే ఒక ఓటు బ్యాంక్ అనే దాంతో వారు తిప్పి కొడితే మళ్ళీ ఎక్కడ ఉంటారు అన్నది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారు సవినయంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాం. ఎందుకంటే దీనివల్ల నష్టపోయేది మీరే. ఏమన్నా బస్సులు వెళ్ళినాయా డిపోల్లో? బస్సు కూడా వెళ్ళలేదు. నైట్ అవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిన్న వెళ్ళిన బస్సులు అవే ఆపరేట్ చేసుకొని అవి వచ్చేస్తాయి తప్ప వేరే బస్సులు ఏమి వెళ్ళలేదు. వెళ్ళాయి కూడా. ఎందుకంటే ప్రతి వర్కర్ కూడా స్వచ్ఛందంగా సిద్ధమై ఉన్నాడు యుద్ధానికి. ప్రతి ఒక్క వర్కరు ఎందుకంటే విసిగి వేసారిపోయి ఉన్నారు. జీతాలు సరిపోక ఏం చేస్తారు? సాలిసాలని జీతాలను పట్టుకొని ఎన్ని రోజులని వెళ్ళ తీసుకుంటూ వస్తాం? ఇప్పుడు ఒక కూలోడు కూడా వాని కూలి సరిపోతా, బాబు నాకు ఈ కూలి సరిపోతలేదు, ఎక్కువ కూలి ఇస్తే అన్న రోజులు ఉన్నాయి బయట. కానీ ఇట్లా అట్లా కాదు కదా. అది 5 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు కూడా మీరు మాకు వచ్చే జీతాలను పెంచకుండా ఇవాళ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిర్రు. ఇవాళ ఆర్టీసీ వాళ్ళు ప్రతి కండక్టరు డ్రైవరు వాళ్ళు కష్టపడి ఈ మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ చేస్తూ ఉన్నారు. మీరు దాన్ని మడగలకు కూడా తీసుకోకుండా మమ్మల్ని ఇంట్లో చేయడం ఇది ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. మీ ముఖ్యమంత్రి గారికి మేము చెప్పుకుంటా ఉన్నాం. మీరే ఆలోచించి దీని మీద తగు నిర్ణయం తీసుకోవాలి అతి తొందరగా. లేని పక్షంలో ఎన్ని రోజులు పోయినా కానీ మేము సమ్మలోనే ఉంటామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు సార్. మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లనే అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు యూనియన్ ప్రొవైడ్ చేయాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు ఇస్తాన బకాయిలే ఇవి అంటున్నాం. కొత్తగా ఏం అడుగుతలేము. వాళ్ళు కనుక వెనకడుగు ఈ సమ్మె కారణం ప్రభుత్వమే. మా జేఏసీ నాయకుల పిలుపు మేరకు మేము ఎంతవరకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమ్మె ఎన్ని రోజుల వరకైనా మేము వెనకడుగు వేసేది లేదు. ఆర్టీసీని విలీనం చేస్తని మేనిఫెస్టోలో పెట్టినారు. ఆ పెట్టిన దాన్ని అమలు చేయాలని మేము సవినీయంగా కోరుకుంటున్నాం. జీతాలు చాలతలేవు. 10 సంవత్సరాల నుంచి ఏ పెంచిన జీతాలు ఉన్నాయో అవే ఉన్నాయి ఇప్పటి వరకు. కానీ ఇంతవరకు పెంచలేదు. 2 PRCలు రావాలి. జనానికి తగ్గట్టు మహాలక్ష్మి పథకం వల్ల జనానికి తగ్గట్టు బస్సులు పెంచుతలేరు. ఒక్క బస్సులనే 130-140 మంది ఎక్కుతున్నారు. ఎక్కడ పడిపోతారో ఎక్కడ జారి పడతారో అనే భయంతో గుండె నిబ్బరం చేసుకొని డ్యూటీ చేస్తున్నాం. అయినా జనానికి తగ్గట్టు బస్సు నడపట్లేదు, పెంచట్లేదు. ఏం లేదు, మనకు పని భారం పెరిగింది, కిలోమీటర్ పెరిగింది, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అందుకోసం ఇది పరిస్థితి. పని భారం పెరిగింది. ఆర్టీసీలో విలీనం అనేది గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ అంశంపై చర్చ జరిగింది. ఏపీలో ఫైనల్ అయింది. ఏపీలో ఫైనల్ అయిన తర్వాత ఇప్పటిదాకా లేదని చెప్పి అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. ఎక్కడ కూడా ఒక్క బస్సు కూడా లేదు. ఈ అంది కూడా నైట్ హాల్ట్ వచ్చి వెళ్ళిపోతున్న బస్సు, వేరే ప్రాంతాల నుండి వచ్చిన బస్సులు ఇప్పుడు వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ప్రధానంగా మనం చూపెట్టినట్టు కనుకైతే ఆర్టీసీ బస్సు దగ్గర చూపెడుతున్నాం. ఆర్టీసీ బస్సు దగ్గర పరిస్థితి క్లియర్గా మనకు కనబడుతుంది. ఎక్కడ కూడా ఒక బస్సు వెళ్ళలేదు. పోలీస్ బందోబస్తు క్లియర్గా కనబడుతుంది. పోలీస్ బందోబస్తు పూర్తి సారాంశం చూసినట్టు కనుకైతే ఇక్కడే అంతా కూడా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎక్కడ ఆందోళన చూడకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మహిళా కార్మికులు ఉన్నారు. మహిళా కార్మికులతోటి కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ తోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు? ఏంటమ్మా మహాలక్ష్మి పథకం నడిపిస్తున్నారు, మీరే ఎట్లా మరి స్ట్రైక్ చేస్తున్నారు? ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆలోచించాలి ఫస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన పథకానికి మేము ఇన్ని రోజులు బాధ్యతగా మా భుజాల మీద పని భారం పెరిగినా సరే ఆ పథకాన్ని సక్సెస్ చేసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చినాం. ఇప్పుడు మేము స్ట్రైక్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్న విషయం గవర్నమెంట్కి కూడా తెలుసు. మరి దానికి సమాధానం గవర్నమెంట్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏదైనా ప్రైవేట్ వెహికల్స్ని పెట్టినప్పుడు, అనుభవం లేని డ్రైవర్లతోటి నడిపినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే కూడా నైతిక బాధ్యత కూడా గవర్నమెంటే వహించాల్సి ఉంటుంది. దానివల్ల నష్టపోయేది సామాన్య ప్రజలు. ఇప్పుడు మేము ఆర్టీసీ కార్మికులు. దీన్ని బట్టి ఆలోచించాలి గవర్నమెంట్. ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఎందుకోసం ఈ స్థాయికి చేరవలసి వచ్చింది? ప్రధాన డిమాండ్లు అంటే మేము పెట్టింది కాదు సార్. ఫస్ట్ మేము అంతకుముందు పెట్టింది అయినా కూడా గవర్నమెంట్ రాకముందు మేనిఫెస్టోలో, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టోలో మన ప్రధాన డిమాండ్లు ఏంటి అని అంటే గవర్నమెంట్లో విలీనం చేయాలి, యూనియన్లను పునరుద్ధరణ చేయాలా, మళ్ళీ ఒకటి PRCలు ఇవ్వాలా. దీని ప్రకారం ఇప్పుడు మేము సమ్మెలకు పోవాల్సి వచ్చింది. ఏం చేస్తారు మరి ఇదే పరిస్థితి ఉంటే? ప్రభుత్వం రేపు కూడా చర్చలు చేయకపోతే ఏం చేయబోతుంది?
ప్రభుత్వం ఇంకా కూడా చర్చలకు విలవకపోతే సమ్మెకు ఎన్ని రోజులైనా చేయడానికి కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో 56 రోజులు వేసిన అనుభవం ఉంది మాకు. అప్పుడు కూడా ఎటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, ఆ ఇబ్బంది ఉన్నా కూడా బయటికి తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ అందరం 56 రోజులు చేసినామంటే వట్టి ముచ్చట కాదు. చిన్న చిన్న జీతాలతోటి అన్ని రోజులు చేసినామంటే వట్టి ముచ్చట కాదు. ఇప్పుడు కూడా ఎన్ని రోజులైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి సార్. ఇప్పుడే మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే కరీంనగర్ 1 డిపోనో 2 డిపోనో మాకు తెలియదు, ఒక అనుభవం లేని డ్రైవర్ని పంపించడం ద్వారా యాక్సిడెంట్ జరిగింది. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకు ఇంత మొండి వైఖరి చేస్తుంది ప్రభుత్వం అనేది ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. మహాలక్ష్మి పథకం ద్వారా మేము ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు తీసుకొచ్చినాము. మమ్మల్ని ఏమంటారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు పూర్తి మద్దతు ఇచ్చింది. ఏమని అంటే మేనిఫెస్టోనే పెట్టింది, మేము ఇవి చేస్తాము, మేము అవే అడుగుతున్నాము. నెల రోజుల ముందు క్రితం స్ట్రైక్ పేపర్ ఇచ్చాము. నెల రోజుల కాలయాపన జరిగింది. నిన్న చర్చలకు పిలిచారు. ఈ నెల రోజుల నుంచి వాళ్ళు ఏదైనా ఆలోచించుకొని చర్చలు సఫలమై ఉంటే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకపోయేది. చర్చలు విఫలమైపోయి మళ్ళీ మాకు నెల రోజులు టైం ఇవ్వు అనుకుంటా కాలయాపన జరుపుకుంటా ఈ సమ్మెకి ఇంత దూరం తీసుకురావడానికి కారణము కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాందే అని మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు ఏమన్నా యాక్సిడెంట్లు జరిగినా, అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడిపి ఏమన్నా యాక్సిడెంట్లు జరిగినా, ఇంకా ఎటువంటి కారణాలు జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వాందే అని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. మేము మా కోసం చేయట్లేదు, ప్రజలు మీకోసం చేస్తున్నాం. ఈ ఆర్టీసీ అనే సంస్థ కొన్ని తరతరాలు ఉండాలి అని అంటే ఈ సంస్థ ఇలాగనే ఉండాలి. పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోతే ఈ సంస్థ అనేదే ఉండదు, ఆర్టీసీ అనేదే ఉండదు. పేద ప్రజల వాహనం అనేది ఇది ఆర్టీసీ. ఇది ఉండాలి, ఇది కనుమరు కావద్దని, ప్రజలకు ఉద్యోగాలు రావాలి. తర్వాత ఇంకా ప్రజలకు ఇది కొన్ని తరాలు ఇలాగే మా తర్వాత తరం కూడా ఇది ఉండాలి అని చెప్పేసి మేము ఈ సమ్మెకు సిద్ధమయ్యాము. ఏంటక్క అంటే ఈ సమ్మెలో ఇప్పుడు జిల్లాలో 4 జిల్లాల్లో 6 డిపోలు ఉన్నాయి. 6 డిపోల్లో ఇదే పరిస్థితి ఉందా? అవునండి, అందరం స్వచ్ఛందంగా, మాకు యూనియన్లు లేకపోయినా మేమందరం ఒకే మాట మీద ఒకే తాటిగా అందరం అనుకొని స్వచ్ఛందంగా విధులను బహిష్కరణ చేశాము. మేము ఈ సమ్మె ఇప్పుడు కాక ఇంకా ఎన్ని రోజులు తీసుకెళ్తారో చూస్తాము. మాకు ఇప్పటికీ చెప్తున్నాం ఏంటంటే ఈ రోజు ఇంకా చర్చలకు పిలిచి మాకు ఇంకా ప్రభుత్వానికి ఎటువంటి అప్రదిష్ట అంటే ఈ మహాలక్ష్మి పథకము ఇప్పుడు ఉన్న బస్సులు అయితే సరిపోవు కాబట్టి చర్చలకు పిలిచి సానుకూలంగా మా నాయకులు అయితే ఏవేవైతే డిమాండ్లు పెట్టారో వాటిలో కొన్ని ఇచ్చి కొన్నిటికి కొంచెం టైం ఇవ్వండి, తీసుకోండి. అలాగని మేము చెయ్యము, మాతో కాదు అనే మాట చేయకుండా ఈ సమ్మెను విరమింపజేయాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. ఇది పరిస్థితి, సమ్మె విరమింపజేసే ప్రసక్తే లేదంటారు. అమ్మ చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎక్కడ ఉండబోతుంది సమ్మె రానున్న రోజుల్లో? ఇంతవరకు సమ్మె జరగడానికి కారణము ప్రభుత్వమేనండి. మేము ఇంతకుముందు ఇచ్చిన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏవైతే చెప్పిందో అవే చేయమని అడుగుతున్నాం అండి. కొత్తగా పెట్టిన అయితే ఏం లేవండి. ప్రభుత్వంలో విలీనము, యూనియన్లు, పిఆర్సీలు మేము అడిగేది ఇంతే కదా. మేము ఇంత మహాలక్ష్మి పథకం పెట్టినప్పుడు కూడా పని భారం ఎక్కువైనా కూడా మేము సక్సెస్ చేసిందని మీరు చెప్తున్నారు కూడా, చేసినాం కూడా. అట్లాంటప్పుడు మేము కూడా ఆడపడుచులమే కదండి. మేము అడిగేది కొత్తగా ఏం అడుగుతలేం కదా, మేము ఆడపడుచులం కాదా, మేము మహిళలం కాదా? మమ్మల్ని చూడండి, మేము అడిగినవి కొత్తగా అడుగుతలేం కాబట్టి అవి మాకు ఇవ్వండి. అవి మాకు ఇస్తే ఈ సమ్మె ఇంతవరకు వచ్చేది కాదు. చర్చలకు పిలిచేళ్ళు మేము కొత్తగా అడిగితే కొత్తగా అడిగినాం అనాలి. ఉన్నాయే పాతాయి, అవి నెరవేర్చాలని మేము కోరుకుంటున్నామండి, అంతే. అమ్మ చెప్పండి, మహాలక్ష్మి పథకం బస్సు పరిస్థితి అంటే ఎక్కే మహిళల పరిస్థితి, మీ డ్యూటీ పరిస్థితి ఎట్లుంటుంది? సార్ మా డ్యూటీ పరిస్థితి అంటే 55 మంది కెపాసిటీ ఉన్న బస్సులో 120-130 మంది ఎక్కినా కూడా మా శ్రమకు అంత శ్రమ దోపిడీ జరిగినా కూడా మహాలక్ష్మి పథకం గవర్నమెంట్ ద్వారా మంచిగా చేయాలనే ఉద్దేశంతో మేము అందరం చేస్తున్నాం. కానీ మమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రభుత్వం చర్చలు కూడా సఫలం చేయకుండా ఇక్కడి దాకా తీసుకొచ్చి అందరిని ఇబ్బంది పెట్టుడు తప్ప ఏం లేదు సార్. మేము అడిగేది ఏం లేదు, అన్నీ వాళ్ళు చెప్పినాయి, అది కావాలని కోరుకుంటున్నాం. మాకు గవర్నమెంటు ఎన్నికలు జరగకముందు మాకు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన మెయిన్గా 3 అంశాలను మేము కోరుకుంటున్నాం. వాళ్ళు చెప్పిన ప్రకారం ఫస్ట్ ప్రభుత్వంలో విలీనం చేయాలి, సెకండ్ది వచ్చేసి మాకు రావాల్సిన 2 పిఆర్సీలు, డిఏలు ప్లస్ మా యూనియన్లను పునరుద్ధరించాలి.
ఆ తర్వాత మేము 32 అంశాలను మేనిఫెస్టో 32 అంశాలను మేము పెట్టిన దాంట్లో ఈ 3 మెయిన్గా ఉన్నాయి. ఈ 3 వస్తే మాకు ఆ మిగతా 29 అంశాలు మాకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ నిన్న జరిపిన చర్చలలో ఆ కమిటీలో ఏమని ఆ 2 తప్ప మేము మిగతా 30 ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామని, అది రాత్రి 10 గంటలకు ఒక సమ్మె జరగడానికి మేము నెల ముందు మీకు నోటీస్ ఇవ్వడం జరిగింది. నెల రోజుల నుంచి మేము మిమ్మల్ని మీకు ఇచ్చిన నోటీస్ ప్రకారం మీకు ఇచ్చిన దాని ప్రకారం మాకు కనీసం రెస్పాండ్ లేకుండా రేపు స్ట్రైక్ అంటే ఇవాళ రాత్రి 10 గంటలకు మీటింగ్ పెట్టి, అది కూడా 4 IASలతో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఆ 4 గంటలల్లో నిన్న సాయంత్రం మీటింగ్లో వాళ్ళకి ఏం అర్థమవుతుంది? మా బాధలు అనేవి ఏం తెలుస్తాయి? కాబట్టి అప్పటికీ మేము ఓపికతోని 10 గంటల వరకు వెయిట్ చేసినాం రాత్రి. అప్పటికి కూడా మా చర్చలు సఫలం కాలేదు. కాబట్టి మేము స్ట్రైక్ దిగడం జరిగింది. ఈ స్ట్రైకు మా డిమాండ్స్ అన్ని నెరవేరే వరకు ఎన్ని రోజులైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలు తెగించైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఇది పరిస్థితి. కార్మిక ఐక్యత వర్ధిల్లాలని చెబుతున్నారు. మనం చూపెట్టచ్చు. దాదాపుగా 6 డిపోలు, 4600 బస్సులు, 6000 నుండి 6500 మంది కార్మికులు స్ట్రైక్ దిగారు. ఎక్కడ కూడా బస్సులు బయటికి వెళ్లకుండా ప్రధాన గేట్ల వద్ద కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో పాటు 4 జిల్లాల్లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మనం ఒకసారి చూపెట్టచ్చు. ప్రయాణికులు వచ్చి బస్ డిపోల్లో ఉన్న తాజా దృశ్యాలను మనం RTV ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. అయితే ప్రతి డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. దీంతో పాటు ఆసిఫాబాద్, అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసినట్టు కనుక అయితే అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. సమ్మె సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. అటు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన ఆదిలాబాద్లో కూడా సమ్మె కొనసాగుతుంది. అక్కడ కూడా కార్మికులు ఒకే ఒక మాట చెబుతున్నారు. మా విలీన ప్రక్రియతో పాటు మా హక్కులు నెరవేర్చాలని చెబుతున్నారు. ఇటు నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. కార్మికులు భీష్మించుకొని కూర్చున్నారు. సమ్మె సక్సెస్ కావాల్సిందే అని చెబుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. సమ్మెకు సంబంధించిన అంశాల్లో చాలా స్పష్టంగా ఒక విషయం అయితే చెబుతున్నారు. మా PRCలు 2 PRCలతో పాటు విలీన ప్రక్రియ వెంటనే కావాలి. అనంతరం మా ట్రేడ్ యూనియన్లు ఏవైతే RTC ట్రేడ్ యూనియన్లు ఉన్నాయో ఆ ట్రేడ్ యూనియన్లను మళ్ళీ పునరుద్ధరించాలి. మా కార్మికుల హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. ఒకవేళ కనుక ప్రభుత్వం స్పందించకుంటే చాలా సీరియస్గా ఉండబోతుంది. మేము ఖచ్చితంగా సమ్మెను కొనసాగిస్తాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు మా డిమాండ్స్ కొనసాగుతాయని ఇటు RTC కార్మికులు చెబుతున్నారు. అయితే బైన్సా నుండి మొదలుకొని బైన్సా, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, ఉట్నూరు డిపోల్లో ఇప్పటికే సమ్మె సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా బస్సులు బయటికి వెళ్లకుండా చాలా క్లియర్గా కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఒక రకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా RTC కార్మికుల సమ్మె సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఓటు స్టూడియో.